మీకు తెలిసిన విషయమే తిరుపతి పట్టణంలోనూ చుట్టుపక్కల రీసెంట్గా కొన్ని స్నాచింగ్స్ అయ్యాయి. వీటిపైన మా జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ గారు ప్రత్యేక దృష్టి సారించి ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. అడిషనల్ ఎస్పీ సిసిఎస్ స్టాఫ్, అదేవిధంగా డిఎస్పీ ఈస్ట్, సిఐ వెస్ట్ ఒక సంయుక్త బృందాన్ని ఏర్పడడం జరిగింది. ఎందుకంటే స్నాచింగ్స్ అనేటివి ఒంటరి మహిళలు బయట నడుస్తూ వెళ్తున్నప్పుడు వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మెడలో ఉన్న చైన్ లాక్కెళ్తున్నారు. ఇది మహిళల భద్రత సంబంధించిన విషయం కాబట్టి సీరియస్గా దృష్టి సారించి ఎస్పీ గారు ఒక టీం ఏర్పాటు చేయడం జరిగింది. దాని ప్రకారం ఈ టీం కృషి చేసి ఈ స్నాచింగ్లు పాల్పడుతున్న ఒక ముఠాను అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వెస్ట్ సిఐ గారు. దీని యొక్క ముఖ్య సారాంశం ఇంపార్టెంట్ ఏమిటంటే దీంట్లో ఈ చైన్ స్నాచర్స్ ముగ్గురు కూడా గ్రాడ్యుయేట్స్ అనమాట. ఒకరు బీఎస్సీ అగ్రికల్చర్, ఒకరు బీకామ్, ఇంకొకరు బీకామ్ స్టాటిస్టిక్స్. ముగ్గురు కూడా డిగ్రీలు అయిపోయిన తర్వాత ఈ బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ తర్వాత మిగతా వ్యసనాలకు అలవాటు పడి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఈ డబ్బు కోసం బంగారు ఖరీదు ఎక్కువ ఉంది కాబట్టి చైన్ స్నాచింగ్ చేస్తూ దాని ద్వారా వీళ్ళు ఈ క్రికెట్ బెట్టింగ్లకు తర్వాత లగ్జరీ లైఫ్కి అలవాటు పడాలని చెప్పి ప్లాన్ చేశారు. ముఖ్యంగా వీళ్ళకు మోటివేషన్ ఎక్కడంటే యూట్యూబ్ తర్వాత మిగతా ఛానల్స్లో స్నాచింగ్స్ ఎలా చేయాలా, ఏ విధంగా పారిపోవాలా, అవన్నీ కూడా వీళ్ళు తీసుకొని దాని ప్రకారం ప్లాన్ చేసుకున్నారు. దానిలో భాగంగా తిరుపతిలో వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక స్నాచింగ్ చేయడం జరిగింది రీసెంట్గా, ఒక 40 days బ్యాక్. అదేవిధంగా ఈస్ట్ పిఎస్ లిమిట్స్లో ఒక స్నాచింగ్ చేశారు ఒక 10 days బ్యాక్. అదేవిధంగా నెల్లూరు పట్టణంలో దాదాపు 5 చేశారు. టోటల్గా వీళ్ళు ఈ బ్యాచ్ వచ్చేసి 7 స్నాచింగ్లు చేశారు. ఒక 2 విఫల ప్రయత్నం చేశారు. అంటే స్నాచింగ్ చేశారు, కాకపోతే చైన్ అక్కడే సీన్లో పడిపోయింది అనమాట. కాబట్టి టోటల్గా వీళ్ళు నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లాలో కలిసి 9 కేసులు ఉన్నాయి వీళ్ళపైన. వీరిపైన గత నేర చరిత్ర లేదు. ఫస్ట్ టైం ఇక్కడ పోలీసులు పట్టుబడడం. మెయిన్ క్రికెట్ బెట్టింగ్ వీళ్ళు బానిస అయిపోయి ఈ విధంగా ఈ విద్యావంతులు అధికంగా విద్య ఉన్న వాళ్ళే ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి విషయంలో యువత దృష్టి సారించి వ్యసనాలకు లోను కాకుండా ఈ క్రికెట్ బెట్టింగ్ కానీ, గంజాయి కానీ, తర్వాత విలాసవంతమైన జీవితానికి అలవాటు పడకుండా కొంచెం క్రమశిక్షణతో పేరెంట్స్ వాళ్ళ సమక్షంలో ఉంటే ఇటువంటి దుర్వ్యసనాలకు బాధ్యత పడకుండా ఉండే అవకాశం ఉంది. ఈ అరెస్ట్ కాబడిన వ్యక్తుల పేర్లు శీలం నాగార్జున రెడ్డి, నల్గొండ వెంకటమురళి, విష్ణువర్ధన్ రెడ్డి. ముగ్గురు కూడా నెల్లూరు జిల్లా వాస్తవులే, ముగ్గురు కూడా విద్యావంతులే. వీరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. తదుపరి జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తము మేజిస్ట్రేట్ గారి ముందర ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వీటిపైన ఇంకా ఏమైనా కేసులు ఉన్నాయని కూడా తదుపరి కూడా మనం కస్టడీకి తీసుకొని విచారించడం జరుగుతుంది. ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారు అతి తక్కువ టైంలో వీటిని పట్టుకోవడంలో కృషి చేసిన సిసిఎస్ టీంని, తర్వాత ఈస్ట్ డిఎస్పీ గారిని వాళ్ళ టీంని కూడా అభినందించారు. వారికి కూడా సూటబుల్ రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా ఉంటే అటు వచ్చి అంటే రికవరీ అంటే ప్రస్తుతానికి కంప్లీట్ చేశాము. ఇంకా ఫర్దర్గా ఏమన్నా ఉంటే మనం కస్టడీ తీసుకొని విచారిస్తాం. టోటల్ 9 కేసెస్ అండి. 9. నెల్లూరులో 5 ఉన్నాయి, మన దగ్గర 2 ఉన్నాయి. నెల్లూరులో 7, 2 అటెంప్ట్లు అనమాట. మెయిన్ వీళ్ళు అర్లీ మార్నింగ్ 5 o'clock లేడీస్ ఒంటరిగా ఎవరు వెళ్తున్నారో వాళ్ళని చూస్తారు. వీళ్ళు బైక్లో మూవ్ అవుతుంటారు. ఒక్కరు ఉన్నారంటే మెడలో చైన్ లాగేసి నెంబర్ ప్లేట్ చేసి మళ్ళీ నెల్లూరుకి వెళ్ళిపోతారు. ఆ విధంగా చేస్తున్నారు. నెల్లూరులో కూడా అంతే. అక్కడ అఫెన్స్ చేస్తే వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు. నెల్లూరులో చేశారు, నెల్లూరు పట్టణంలో చేశారు, కావలిలో చేశారు, గూడూరులో చేశారు, మన తిరుపతి పట్టణంలో చేశారు. కాబట్టి ఎవరైనా మహిళలు ఏదైనా ఒంటరిగా బయటకు వెళ్తున్నప్పుడు వాల్యుబుల్స్ ఏదైనా ఉంటే ఇంట్లో దాచిపెట్టుకొని వెళ్తే బాగుంటుంది. సేఫ్ సైడ్ వాకింగ్ వెళ్తున్నప్పుడు కానీ, బయట ఏదైనా షాపింగ్ పర్చేజింగ్ వెళ్తున్నప్పుడు కానీ వాల్యుబుల్స్ లేకుండా మనకు సేఫ్టీ ఉంటుంది ఇంట్లో పెట్టుకుంటే. అది ముందు జాగ్రత్తగా వాళ్ళకు చెప్తున్నాము. అంతేకాకుండా ఇటీవల కొన్ని విషయాల్లో లాడ్జ్ యజమానులు కూడా మా యొక్క రిక్వెస్ట్ ఏమిటంటే సరైన ఐడెంటిటీ లేకుండా రూమ్స్ ఇస్తున్నారు. బస్ స్టాండ్ చుట్టూ కానీ, రైల్వే స్టేషన్ చుట్టూ కానీ లాడ్జ్ యజమానులు ఎవరైనా లాడ్జ్లో ఉన్నవాళ్ళు నేరాలకు పాల్పడితే దొరికినప్పుడు వాళ్ళ ఐడెంటిటీ తీసుకోకుంటే వాళ్ళపైన కూడా మనం చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. కాబట్టి వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, హెచ్చరిస్తున్నాం. డెఫినెట్గా వాళ్ళు పక్కా ఐడెంటిటీ ఉంటేనే వాళ్ళు రూమ్స్ ఇవ్వాలి, లేకపోతే రూమ్స్ ఇవ్వకూడదు. అది లాడ్జ్ యజమానులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
ఈ ముఖ్యంగా నేరాలను నియంత్రణ చేయడంలో పోలీసులకు సహకరించాల్సిందిగా కోరుచున్నాము.